నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని వెంకటేశ్వరంకు చెందిన బాలుడు వెంకటేశ్వర్లు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో యాచక వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నాడని, విఆర్ పాఠశాలలో అతనికి విద్యావకాశం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. విఆర్ పాఠశాల ప్రాంగణంలో బాలుడు వెంకటేశ్వర్లతో కలిసి కమిషనర్ ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థిగా వెంకటేశ్వర్లకు అవసరమైన పాఠశాలకు సంబంధించిన బ్యాగ్, పుస్తకాలు, ఇతర సామాగ్రిని కమిషనర్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం వెంకటేశ్వర్లు అతని మిత్రుడు పెంచలయ్యతో కలిసి విఆర్ విద్యా సంస్థల ప్రాంగణంలో తనను నేరుగా కలుసుకొని విఆర్ పాఠశాలలో విద్యార్థులుగా తమను చేర్చుకోమని ప్రాధాయపడ్డారని కమిషనర్ గుర్తు చేశారు. వెంకటేశ్వర్లు అనేటువంటి బాబు గత 3 రోజుల క్రితం విఆర్ మున్సిపల్ హై స్కూల్ దగ్గరికి వచ్చి ఇక్కడ స్కూల్లో ప్లే గ్రౌండ్లో ఆడుకుంటాను అడగడం జరిగింది. అడిగినప్పుడు ఈ స్కూల్ అడ్మిషన్ తీసుకుంటున్న వారికి ఇక్కడ ప్లే గ్రౌండ్లో పర్మిట్ చేస్తామని అన్నాము. ఆ సందర్భంగా ఆయన ఆర్టీసీ భాషలో ప్రస్తుతానికి దగ్గరగా పనిచేస్తున్నా అని చెప్పేసి చెప్పడం, అయితే వెంటనే వారికి ఇక్కడ స్కూల్ అడ్మిషన్ చేస్తాము, మీ పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళని తీస్తామని చెప్పాము. అయితే ఆ రోజు వెంటనే ఆయన రాలేకపోయాడు. బట్ ఏదేమైనా మా శానిటరీ సిబ్బంది సహకారంతో ఈయన ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు ఈయన వెంకటేశ్వరంలో ఉంటున్నారు, స్లమ్ ఏరియాలో. సో ఈరోజు ఈయనకి తీసుకొచ్చారు గౌరవ పురపాలక శాఖ మార్చులు. ఇటువంటి వారు ఎవరైతే స్కూల్కి వెళ్ళాల్సిన చిల్డ్రన్ బెగ్గర్స్గా ఉంటున్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ అడ్మిషన్ ఇవ్వడంతో పాటు వారికి వసతి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర్ లాంటి చిల్డ్రన్ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ విద్యా వసతి, అదేవిధంగా వారు ఉండడానికి కూడా విద్యతో పాటు వసతి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తారు.